ఆర్థిక పరిస్థితి చూసినట్లయితే మొత్తము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కడుందండి? అప్పులలో చూస్తే 26వ స్థానం. మీరు ఇచ్చినది రిపోర్ట్, ఇది మీదే, పేజ్ నెంబర్ 17. అప్పులలో 26వ స్థానంలో ఉంది. స్థూల ఉత్పత్తిలో అప్పు ఒక నిష్పత్తిగా తీసుకుంటే 19వ స్థానంలో ఉంది. అంటే మీరు అన్ని వెనకాల నుంచే. రెవెన్యూ డెఫిసిట్ అయితే 74,147 కోట్ల రెవెన్యూ డెఫిసిట్ ఆర్థిక లోటుతో 31వ స్థానంలో ఉంది, అంటే లాస్ట్ దేశంలో. సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న అప్పుల్లో 25వ స్థానంలో ఉన్నారు. మార్కెట్ నుంచి తీసుకున్న అప్పుల్లో 28వ స్థానంలో ఉన్నారు. ఇది కాక మళ్ళీ మీరే పెట్టినారు. అది ఎందుకు మీరు ఇవన్నీ ఎందుకు రిలీజ్ చేస్తున్నారో మరి చూడు, మీరే పెట్టినారు. కంపారిజన్ ఆఫ్ ఫిజికల్ ఇండికేటర్స్ అక్రాస్ సదర్న్ స్టేట్స్, అంటే పేజ్ నెంబర్ 20. మీరేమన్నారు? కింద దక్షిణాది రాష్ట్రాల్లో పోలిక పెట్టినారు. ఎంత పెట్టినారు తెలుసునా? మొత్తము అప్పులో చూసినట్లయితే, అప్పు చేసినది చూసినట్లయితే హయ్యెస్ట్ పోయిన సంవత్సరం 85,312 కోట్లతో ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ పొజిషన్. మీ తర్వాత తమిళనాడు రెండంతలు, ఆంధ్ర 1,300 కోట్లు హయ్యెస్ట్ మీరు. నెక్స్ట్ రెవెన్యూ లోటు హయ్యెస్ట్ మీరు, -60,000 కోట్లు. లోయెస్ట్ ఎవరు? 10,000 కోట్లు కర్ణాటక. మరి ద్రవ్యలోటు హయ్యెస్ట్ మీరు, అందరికంటే ఎక్కువ 85,269 కోట్లు. లోయెస్ట్ ఎవరు? ఒరిస్సా 912 కోట్లు. మీరే ఇచ్చుకున్నారు ఇవన్నీ. అసలు ఇది కాక మీరు కొత్తగా ఏం చెప్తారు? ఇవన్నీ అందుకనే మీరు బాగా నీట్గా కనుక్కున్నారనమాట. కనుక్కొని అసలు కొన్ని అయితే ఎంత ఆశ్చర్యం అంటే, ఇంత బాధ్యత గల పొజిషన్లో ఉన్నారే మీరు. హిందూ పేపర్ ఏమనుంది ఇది ఈరోజు? క్రైమ్స్ కమిటెడ్ అండర్ ద గైస్ ఆఫ్ పాలిటిక్స్ విల్ నాట్ బి టాలరేటెడ్, వాన్ సీఎం. మంచిదే. మీరేమంటున్నారు? వైఎస్ఆర్సీపీ అట్ లెఫ్ట్ బిహైండ్. అంటే మేము దిగిపోయేటప్పుడంట 1,22,422 కోట్లు మేము అప్పు పెట్టిపోయినామండి. తగునా అండి ఇది? మీరు ముఖ్యమంత్రి స్థాయిలో మీరు తగునా ఇవన్నీ చెప్పడము? అసెంబ్లీ సాక్షిగా చెప్పడం తగునా? మేమండి చేసిండే తప్పు. 2 జూన్ 2014 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ జరిగినప్పుడు ఎంత ఉన్నింది? కరెంట్ డిపార్ట్మెంట్లో అన్నీ కలిసి 29,500 కోట్లు. మీరు దిగిపోయేటప్పటికి దాన్ని ఎంత చేసినారు? 86,215 కోట్లు. అంటే మీ హయాంలో మీరు 56,663 కోట్లు మీరు చేసినారు. మేము దిగిపోయేటప్పటికి 1,24,624. అంటే 1,24,624 కోట్లలో 86,000 కోట్లు 200 అప్పుడు మేము వచ్చినప్పటికే లేవా? అవన్నీ కలిపి మీరు చెప్తారు మేము చేసినామని. ఎంత అన్యాయం ఇది అసలు! ఎక్కడ కనీ విని ఎరిగినాం ఇట్లా ఈ స్థాయిలో. నిజం చెప్పాలంటే మీరు చేసిన అప్పెంత? మీరు 56,664 కోట్లు చేస్తే మేము కేవలం కోవిడ్ పెట్టుకొని కూడా 38,410 కోట్లు మాత్రమే మేము చేసిండేది. అంటే మీరు సంవత్సరం మీద సంవత్సరం మీరు అప్పు కరెంట్ డిపార్ట్మెంటు 23.8 అంటే 24% మీరు చేస్తే మేము కేవలం 7.6% చేసినామండి. సంవత్సరం మీద సంవత్సరం మేము 7.6% మేము చేస్తే మీరు 24% చేసి మళ్ళీ మీరు చెప్తారు మేము ఇంత అప్పు చేసినామని. ఎంత అన్యాయం ఇది! అంటే ఏం ధైర్యంతో చెప్తారో మాకైతే ఆశ్చర్యంగా ఉంది అసలు. ఇది కాక మళ్ళా సబ్సిడీ, మీరు కరెంట్ డిపార్ట్మెంట్లకు సబ్సిడీ, కరెంట్ డిపార్ట్మెంట్ నష్టాల్లోకి ఎందుకు పోతుందంటే సబ్సిడీ కరెంటు ప్రభుత్వం డబ్బులు చెల్లించకపోవడంతో. మీరు ఎంత చెల్లించినారు? 5 సంవత్సరాలు 13,255 కోట్లు మీరు చెల్లించినారు అంతే. మేమెంత తెలిసిన 47,800 కోట్లు. అంటే మీ అంత 3 కంటే ఎక్కువ మేము చెల్లించినాం సబ్సిడీ డబ్బులు నష్టపోకుండా. మాకు చెప్తారు అసలు ఆశ్చర్యంగా ఉంది ఇది. ఏమి అందుకనే మీరు మళ్ళీ ఇది కూడా చెప్పినారండి బాగా. తాను నాటిన చెట్ల నీడలో తాను ఎప్పటికీ కూర్చోలేనని తెలిసిన ముఖ్యమంత్రి, అంటే ఆర్థిక మంత్రి చెప్తున్నారు అనమాట. ముఖ్యమంత్రి గారు తాను నాటిన చెట్టు నీడలో తను ఎప్పటికీ కూర్చోలేనని తెలిసి, అందుకనే అనుకుంటా వేరే వాళ్ళు ఎవరన్నా చెట్టు నాటితే నీడలో కూర్చుండేది. సింపుల్ కదా సిస్టమ్ ఇది. బాగుంది కదా, మీరే చెప్తున్నారు. మీ ఆలోచన ప్రకారం మీరు చెప్పినదే ఇదంతా. విజన్ స్వర్ణాంధ్ర ఇదొకటి. విజన్ స్వర్ణాంధ్ర ఏమంట? విజన్ స్వర్ణాంధ్ర ఏంటంటే పేదరికం ఉండకూడదంట, నైపుణ్యం ఉండాలంట, జనాభా నిర్వహణ ఉండాలంట, నీటి భద్రత ఉండాలంట, రైతు వ్యవసాయము, ప్రపంచ స్థాయిలో ఉత్తమము, ఉత్పత్తి పరిపూర్ణత, స్వచ్ఛాంధ్ర. నేను చెప్తున్నా యాక్చువల్గా
మాకు తెలిసి 2 సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత మీ విజన్ స్వర్ణాంధ్ర ఏముందంటే నియంత పాలన ఒక సూత్రం, డిక్టేటర్షిప్, అవినీతి కరప్షన్ ఒక సూత్రము, పక్షపాతం ఫేవరెటిజం ఒక సూత్రము, కక్ష వెంజన్స్ ఒక సూత్రము, అబద్ధాలు ఒక సూత్రము, మోసాలు డిసీట్ ఒక సూత్రము, పారదర్శకత లేకపోవడం ట్రాన్స్పరెన్సీనే లేకపోవడం ఒక సూత్రము, శాంతి భద్రతల లోపం లా అండ్ ఆర్డర్ ఫెయిలియర్ ఒక సూత్రము, రెడ్ బుక్ పాలన ఒక సూత్రము, పక్కదోవ పట్టించడం డైవర్షన్ పాలిటిక్స్, ఈ 10 సూత్రాలను బట్టి పోతుంది. ఈ సూత్రాలన్నీ ఊరికే థీరీకే తప్ప ప్రాక్టికల్స్ మాత్రం ఇవి ఉన్నాయని చెప్పి మేము నమ్ముతూ ఉన్నామన్నమాట. ఏం విజనో ఏమిదో దాని తర్వాత మళ్ళీ ఏం చెప్తారు, అప్పు మళ్ళా ఏమని 11వ పేజీలో 9,74,000 కోట్లు మేము అప్పిచ్చినామంట. మేమండి అప్పిచ్చినది. ఇంతకుముందు కరెంట్ డిపార్ట్మెంట్ ఎట్లయితే చెప్పినారు ఇది కూడా, ఇది ఎవరండి ఇచ్చిండేది? ఇది మీరు అంటే సిఏజీ బుక్కులు తప్పు చెప్తాయి, ఆర్బీఐ బుక్కులు తప్పు చెప్తాయి, లెజిస్లేచర్ బుక్కులు తప్పు చెప్తాయి, అన్నీ తప్పు. మీరు చెప్పేది కరెక్ట్ కదా, ఇది మీరు ఇచ్చినదే. మీరు అసెంబ్లీ క్వశ్చన్లో భాగంగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, తాటిపర్తి చంద్రశేఖర్ గారు, ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారు, మత్స్యరాజ విశ్వరాజు గారు రాసిన దానికి ఎంత అప్పు ఉందంటే దానికి మీరేమన్నారంటే 2/6/2014 మీరు ఇచ్చినదే. 2 జూన్ 2014 పునర్వ్యవస్థీకరణ జరిగినప్పుడు రాష్ట్ర అప్పు 1,07,852 కోట్లండి. మీరు దిగిపోయేటప్పటికి 2019లో మేము ఎక్కేటప్పటికి రాష్ట్ర అప్పు 3,06,952 కోట్లు. మేము దిగిపోయేటప్పటికి మళ్ళా మీరు ఇచ్చిన ప్రకారమే రాష్ట్ర అప్పు 6,46,531 కోట్లు. అంటే మా హయాంలో జరిగిన అప్పు 3,39,500 కోట్లు మాత్రమే. మీరు 22% 2014 నుంచి 2019 సంవత్సరం మీద సంవత్సరం మీరు 22% అప్పు పెంచితే మేము కేవలము చాలా తక్కువ 13% మేము పెంచినాం. మీరు చెప్తారు మాకు మీరు ఇచ్చినదే, మేము ఇచ్చినది కూడా కాదు. ఇంక ఏం చెప్పాలి దీనికంతా? ఇదేమిది 20 నెలల్లో 60 విజయాలు అంటబ్బా. 20 నెలల్లో 60 విజయాలు. ఏం విజయాలని చెప్పి చూస్తే మాకు అర్థమైంది అసలు ఏం విజయం సాధించినారు. 60 వద్దులేండి, 6, 7 సూపర్ 6, సూపర్ 7, 6, 7 చెప్పండి విజయాలు. 60 ఎందుకు మాకు? నిరుద్యోగులకు బడ్జెట్లో మీరు ఎంత చెప్పినారండి? నిరుద్యోగులకు 20 లక్షల మందికి మీరు 3,000 ప్రకారం ఇవ్వాల నెలకు. అంటే ఎంత ఇవ్వాలా? సంవత్సరానికి 7,200 కోట్లు ఇవ్వాలా. అంటే 3 ఏళ్ళకి ఇప్పుడు ఎంత? 21,600 కోట్లు. ఎందుకంటే ఈ బడ్జెట్లో కేటాయింపు లేదు. అంటే మీరు నిరుద్యోగులకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగులకు వాళ్ళతో ఓట్లు వేయించుకొని వాళ్ళ మన్నన పొంది మీరు ఆ ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న దానికి వాళ్ళకి ఎంత అప్పు? మీరు ఈ రోజుకి 21,600 కోట్లు. ఆడబిడ్డ నిధి అక్క చెల్లెమ్మలందరికీ నీకు 15, నీకు 15, నీకు 18, నీకు 20, ఎట్లంటే అట్లా. అమ్మా నీకెంతమ్మా, 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 ఎంత ఇవ్వాల్సినది? 1,500 రూపాయలు నెలకు వచ్చిందండి ఒక్కరికన్నా.